పెరుగుతుంది సార్. అలాగే హీరోస్ రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. మోహన్ గారు రెండు తప్పు మాటలు మాట్లాడారు. మీరు మోహన్ గారు మీరు రెండు తప్పు మాటలు మాట్లాడారు. ఒక నిమిషం నాకు అవకాశం ఉంది. తెలుగులోనే సక్సెస్ లేదు, ఇంకా ఇతర భాషల్లోకి వెళ్ళి ఎవరు చూస్తారు మేడం, ఎవరు ఆదరిస్తారు? ప్యాన్ ఇండియా అనేది ఫ్యాషన్. మోహన్ గారు ఒక్క నిమిషం సార్. అన్నారనుకోండి ప్రతి హీరో. ఒక్క నిమిషం మోహన్ గారు ఒక్క నిమిషం అండి, చిట్టిబాబు గారు ఏదో అడుగుతున్నారు. కాదు ఇప్పుడు నేను అడుగుతున్నాను. మోహన్ గారు రెండు తప్పు మాటలు మాట్లాడారు మేడం. ఒకటి బెదిరింపులకు దిగుతున్నారు. బెదిరింపు అనే మాట కరెక్ట్ కాదు. ఛాంబర్ మాట్లాడాల్సిన మాటలు కాదు, ఛాంబర్ తరపున వచ్చిన వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు. రెండోది అడ్డగోలుగా అనే మాట మాట్లాడారు. ఈ రెండు కూడా ఛాంబర్ తరపున మాట్లాడాల్సిన మాటలు కాదు. ఛాంబర్ అనేది అందరినీ కూర్చోబెట్టి వినండి. మీరు మాట్లాడినంత వినండి. మీరు టోటల్ గా ప్రొడ్యూసర్ తరపున మాట్లాడుతున్నారు, మాకు అర్థమైంది. ఛాంబర్ ఎవరో ఒకళ్ళ వైపు సైడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మీరు బెదిరింపులు అంటాం కరెక్ట్ కాదు. రెండోది మీరు వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అనేది రెండు కరెక్ట్ కాదు. ఇంకా మూడో విషయం ఏంటంటే వినండి, మీకు మొన్ననే ఒక షూటింగ్ లో ఒక కార్మికుడిని అతను షూటింగ్ కి వెళ్లితే నువ్వు ఎందుకు షూటింగ్ కి వెళ్ళావని చెప్పేసి ఆ లొకేషన్ కి వెళ్ళి అతన్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే కార్మికుల రియాక్షన్ అలాగే ఉంటుంది. మీరు తెలుసుకోండి, కార్మికుల చరిత్ర తెలుసుకోండి. మేము కార్మికులు సమర్థించట్లా, మీరు కార్మికులు మేము సమర్థించట్లా. తప్పు జరిగితే మేము సమర్థిస్తాం. కాకపోతే ఎక్కడైనా సరే కార్మికులు రెచ్చగొట్టే జరిగే విధానం ఇలాగే ఉంటుంది. కానీ మీరు కార్మికులను ఎందుకు రెచ్చగొడుతున్నారు? టాలెంట్ లేదని ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరు టాలెంట్ లేదని ఎందుకు రెచ్చగొడుతున్నారండి కార్మికుల్ని? మీరు చాలా తప్పులు మాట్లాడతారు. మీరు మోహన్ గారు చాలా తప్పులు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? మీకున్న టాలెంట్, మీకున్న టాలెంట్ అని చెప్పండి. ఛాంబర్ లో మీకున్న టాలెంట్ అని చెప్పండి. టాలెంట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. టాలెంట్ల గురించి ఒక మీటింగ్ పెట్టండి. నోటికి వచ్చి ప్రామిస్ చేస్తారు, తర్వాత ఇప్పుడు కాదు తర్వాత అంటారు. ఊరికే ఏదో గట్టి గట్టినంత మాత్రాన దీనికి సమస్యకు పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం కాకుండా మాట్లాడుతున్నారు మీరు మోహన్ గారు. సమస్య పరిష్కారం కాకుండా మాట్లాడుతున్నారు మీరు. ఏం మాట్లాడారు? నేను కానీ చిట్టిబాబు గారు ఏం మాట్లాడారు మీరు విన్నారా? మీరు చిన్న నిర్మాతలకు ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి గమనించండి. పెద్ద నిర్మాతల సంగతి ఏంటి మరి? మేడం మీరు మోహన్ గారిని ఒకసారి ఆపితే దీని మీద క్లారిటీ వస్తుంది. మీరు మోహన్ గారిని ఒకసారి ఆపితే దీని మీద క్లారిటీ వస్తుంది. మోహన్ గారు మీరు చిన్న నిర్మాతల గురించి చెప్తున్నారు, మరి పెద్ద నిర్మాతలు ఏమంటున్నారు? సో చిన్న నిర్మాతలు ఇప్పటికే వాళ్ళ బాధ్యత వహించము అంటున్నారు. ఇప్పుడు మోహన్ గారు మాట్లాడింది తప్పు మాట్లాడుతున్నారు. చిన్న నిర్మాతల గురించి మాట్లాడుతా ఉన్నారు. అది అంతవరకు ఓకే. కండిషన్స్ కొన్ని ఇచ్చారు మేడం. సార్ చెప్పండి ఒక్క నిమిషం మోహన్ గారు నాపండి మేడం. మీరు ఒక్క నిమిషం మోహన్ గారు నాపండి. క్లారిటీగా మాట్లాడుకుందాం. 1 by 1 క్లారిటీగా మాట్లాడుకుందాం. నిర్మాతలు కొన్ని వర్కింగ్ కండిషన్స్ ఇచ్చారు. ఫెడరేషన్ వాళ్ళు మీరు ఇవి అమలు చేస్తారా లేదా ఆలోచించుకొని చెప్పమని కొన్ని వర్కింగ్ కండిషన్స్ ఇచ్చారు. అది మాట్లాడే వెళ్ళిపోదాం అంటే కుదరదు. మోహన్ గారు వాళ్ళు అడుగుతున్నారు, చెప్పండి సమాధానం. మేడం నేను ఆయన ఏదో లైవ్ లో ఉండి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడటంలే. ఉన్న వాస్తవాలు. మీరు బెదిరింపులని మాట్లాడింది మీరా? ఎవరు బెదిరింపులని మాట్లాడింది? మీరు మాట్లాడారా మేము మాట్లాడావా? బెదిరింపులని మీరు ఎందుకు మాట్లాడారు? కార్మికుల గురించి మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి? మీరు ఛాంబర్ తరఫున వచ్చారు. మీరు ఛాంబర్ తరఫున వచ్చారా? నిర్మాతల తరఫున వచ్చారా? చిట్టిబాబు గారు ఇది ఆడియో కొంచెం అది ప్రాబ్లం ఉంది సార్. చిట్టిబాబు గారు ఇయర్ ఫోన్స్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. కాదు మోహన్ గారు ఇంకొక మాట మీరు ఇందాక నుంచి మైక్ దగ్గర పెట్టుకొని చిట్టిబాబు గారు అదే ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాను నేను. మోహన్ గారు వాళ్ళు అడుగుతున్నారు, చెప్పండి మోహన్ గారు. ఏ కార్మికుడి శ్రమను దోచుకోవాలని ఏ నిర్మాత మోహన్ గారు ఒక్క నిమిషం అండి.
మాకు లాభ నష్టాలతో సంబంధం లేకుండా కార్మికులను మంచిగానే చూస్తున్నటువంటి ఫోన్ లో కంటిన్యూస్ గా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. మోహన్ గారు. మేడం ఏ నిర్మాత హ్యాపీగా లేదు. మోహన్ గారు, మనం వాళ్ళకి ఖచ్చితంగా మోహన్ గారు, ఒక్క ఆన్సర్ నిమిషం ఇవ్వాలి ఆగండి, కదా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మోహన్ గారు చిట్టిబాబు గారు ఒక్క మాట నేను అడుగుతాను. చిట్టిబాబు గారు, ఇప్పుడు మోహన్ గారు మాట్లాడింది కరోనా గురించి మాట్లాడారు. కరోనాలో అందరూ ఇబ్బంది పడ్డారు.